చీకట్లో నడుచుకుంటూ పోయి ఒక దాన్ని తొక్కినాం. తొక్కంగానే మనకు వెంటనే అనిపించింది పాముని తొక్కినాం అనుకుంటాం. చీకట్లో దాన్ని తొక్కినాం, పాము అనిపించింది. వెంటనే లైట్ తీసి లైట్ వేసి చూసినాం. లైట్ వేసి చూస్తే అక్కడ కనిపించింది ఏంటిది? తాడు కనిపించింది. అక్కడ పాము కనపడలేదు. అర్థమైంది? తాడులో పాము ఎప్పుడు కనిపించింది మీకు? చీకట్లో కనిపించింది. మరి యాక్చువల్గా అక్కడ ఉన్నది ఏంటిది? ఈ ఉదాహరణ అనేది మనకు చాలాసేపు నడుస్తూ ఉంటుంది. దీన్ని రజ్జు సర్ప భ్రాంతి అంటారు. ఒకటేమో 2 ఉదాహరణలు చాలా చోట్ల వస్తూ ఉంటాయి. ఒక ఉదాహరణ ఏంటిది? కుండా మట్టి అనేది ఎక్కువ వస్తుంది. తర్వాత ఈ పాము త్రాడ అనేది కూడా వస్తుంది. ఓకేనా? తాడులో పాముని చూసినాం.